అందరికీ నమస్తే. ఈరోజు మనం హెల్దీ అయిన రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక కప్పు రాగి పిండి తీసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే ముందుగా బాదామి అయితే అది మెల్ట్ అయిన తర్వాత బాదామి, నా దగ్గర బాదామి ఉందండి, మీ దగ్గర పల్లీలున్నా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదామి నేతిలో వేయించేసుకుంటున్నానండి. మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. నా దగ్గర కొద్దిగా ద్రాక్ష అయితే ఉండిందండి, ఆ ద్రాక్ష కూడా వేసేసాను, ఎందుకు వేస్ట్ అవని అని. ఇంకా దాన్ని ఫ్రై చేసేసి పెట్టేసుకున్నానండి. ఇంకా అందులోనే ఆ నేతిలోనే కొద్దిగా నెయ్యి వేసి అందులో రాగి పిండి అయితే మంచిగా 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ వీడియో అయితే కొద్దిగా నేనైతే మంచిగా తీసానండి. ఇదైతే షార్ట్ లాగా వచ్చేసింది, లాంగ్గా వచ్చేసింది వీడియో, ఏమనుకోకండి. అదైతే మేము ఇంట్లో చేసిన నెయ్యి అండి, దాంట్లో కరివేపాకు అంతా వేస్తారు కదా, అదే నేను పక్కకు తీస్తున్నాను. ఇంకా పిండి అయితే అందులో వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోండి. ఇంకైతే లాస్ట్ టైం ఒక వీడియోలో నేను టాటాయిస్ వీడియో అయితే పెట్టానండి షార్ట్లో, దానికి ఎవరో మెసేజ్ చేశారండి, సారీ అండి, నేనైతే చూసుకోలేదు కొన్ని కారణాల వల్ల. మా ఇంట్లో అయితే ఇప్పుడు ఆ టాటాయిస్ లేదండి. టాటాయిస్ మా ఆయన ఊరికి వెళ్ళింటే అది దొరికిందని తీసుకొచ్చారు పిల్లలు చూడాలని. ఇంకా దాన్ని కొన్ని రోజులు ఒక 1 వీక్ అయితే పెట్టామండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే టమాటో, క్యారెట్, ఆపిల్ అంతా వేసామండి. అది ఆపిల్ అయితే తినింది, టమాటో అయితే కొద్దిగా తినింది, ఇంకా క్యారెట్ అసలు తినలేదండి అది. ఇంకా అది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, నీటిలో కంటే ఎక్కువ బయట అయితే ఉండేదండి. అదంటే షాప్లో ఉండేది కాదు కదండి, బయట దొరికినది. ఇంకా పెంచుకునే వాళ్ళైతే ఇంకా షాప్లో అడిగితేనే చెప్తారండి ఎలా అని, దాన్ని ఎలా టేక్ కేర్ చేయాలని. అంతేనండి, సారీ అండి లేట్గా మీకు రిప్లై ఇచ్చినందుకు. ఇంకైతే నేను బాదామిని అయితే మిక్సీ కొట్టేసుకున్నానండి. మిక్సీ కొట్టేసుకొని ఇంకా పొడి అయితే చేసేసుకున్నాను కొద్దిగా. దాంట్లో ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయండి, దాన్ని అయితే నేను మరీ చేతిలో కొద్దిగా దాన్ని తుంచేసుకున్నానండి. ఇంకా అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, ఇలాచీ పౌడరు ఇంట్లో చేసి పెట్టుకున్నాను. ఇంకా టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా రాగి పిండిని పక్కన పెట్టేసుకొనేసి సర్వ్ చేసేసుకొని మంచిగా 10 మినిట్స్ వేయించిన తర్వాత అదే కప్పులో 1 కప్ అయినా వేసుకోవచ్చు, మీకు స్వీట్ ఎంత అనిపిస్తే అంత అండి. కొద్దిగా వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక తీగ పాకం రావాలండి. ఎక్కువ వచ్చేస్తే పాకం ఎక్కువ తీసుకుంటే మనకు లడ్డు అనేది మంచిగా రాదు. ఒక తీగ పాకం అనేది తీసుకోండి లైట్గా. తీసుకున్న తర్వాత ఆ పిండిలో అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆ పాకాన్ని మిక్స్ చేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అంతా అందులో మిక్స్ చేసేసుకొని ఇంకైతే లడ్డు చుట్టేసుకోవడమే. కొద్దిగా వేడిగా ఉంటుందండి, అంటే ఎక్కువ వేడిగాను చేసుకోవద్దండి, ఇంకా తక్కువ వేడిగాను చేసుకోవద్దండి, లడ్డూలు రావు. ఒకవేళ మీకు ఆ సిరప్ సరిపోలేదు అనుకుంటే కాంచిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నెయ్యినైతే యాడ్ చేసుకోవచ్చండి. మీకు లడ్డూలు అంటే డ్రై అయిపోయింది అనిపిస్తే మాత్రం దాంట్లో కొద్దిగా యాడ్ చేసేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే. రోజుకి ఇది ఒక లడ్డు తింటే చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా బయట ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేయకండి. ఇంకా స్నాక్స్ బాక్స్ కానీ స్నాక్స్లో కానీ మీరు బాక్సులకి స్నాక్స్ లాగా సంపిస్తే కూడా పిల్లలు మంచిగా తినుకొని వస్తారండి. వీలైనంత వరకు ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకు కూడా. మీరు కూడా ఇంట్లోనే వీలైనంత వరకు తినేలాగా చూడండి. బయట ఫుడ్ అస్సలు తినకండి, ఏదో 99% అసలు తినకండి. 1% ఇంకా చెప్పలేం కదండి బయట వెళ్ళిన తర్వాత. చూసుకోండి, హెల్త్ ముఖ్యం కదండి. దేనికైనా మనం ఉండాలి అనుకుంటే ఫస్ట్ హెల్త్ అనేది చాలా ముఖ్యము. ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకు మంచిగా ఎనర్జీ, మంచి విటమిన్స్ అనేటివి దొరుకుతాయండి. పిల్లలకి రోజుకి ఇది ఒకటి ఇవ్వండి, మీరు ఒకటి తినండి, చాలా మంచిది.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, వర్తబుల్ అనిపించింది అంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది అనుకుంటే మీరు చేసుకొని ఇంట్లో తినండి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రోజుకొక లడ్డు చొప్పున అయితే తీసుకోండి. హరే కృష్ణ.